హలో ఎవ్రీవన్. సో ఈ వ్లాగ్ కౌలాలంపూర్ ట్రిప్ వెళ్ళాము కార్తిన్ బర్త్డే అనేసి. ఆ ట్రిప్లో డే 1 ఈ వీడియో. డే 1 22 జనవరి 2026 స్టార్ట్ చేసాము. లైక్ వాడి బర్త్డే రోజే ట్రావెల్ చేసాము. ఆ రోజు మార్నింగ్ 7:40 ఏరేషియా ఫ్లైట్ సింగపూర్ నుంచి స్టార్ట్ అయ్యి 9 కల్లా రీచ్ అయ్యాం మలేషియాకి. రీచ్ అయ్యాక చెకింగ్ ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసి ట్యాక్సీ స్టాండ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 11 అయ్యింది. అండ్ అక్కడ ట్యాక్సీ స్టాండ్లో ఈజీలీ అవైలబుల్, ఇమీడియట్గా అవైలబుల్ అనే ట్యాక్సీస్ ఉంటాయి. బట్ డోంట్ ఆప్ దెమ్. లైక్ అవి ఆల్మోస్ట్ 3 times ద ప్రైజ్ ఉంటాయి మీరు గ్రాబ్లో బుక్ చేసుకునే క్యాబ్తో పోలిస్తే. బట్ గ్రాబ్ కార్స్ మీ టేక్ 5 to 10 minutes వెయిటింగ్. మాకైతే 5 minutes కంతా వచ్చేసింది. దెన్ వీ గెట్ ఇన్ టు ద కార్. సో ఇంటి దగ్గర నుంచి రెడీ అయ్యి వెళ్దాం అనుకున్నాం టెంపుల్కి. అందుకని మార్నింగ్ 4:30కి అంతా లేచాము పిల్లలు అందరం. సో ఇంకా క్యాబ్ ఎక్కుతూనే అందరం చిన్న నాప్ వేసాము. ఇంకా లేచేసరికి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. బట్ ఇక్కడ హెవీ ట్రాఫిక్ ఉన్నింది నియర్ బైలో. సో కొంచెం వాక్ చేస్తూ వెళ్దామని ఇంకా క్యాబ్ దిగేసాము. ఫస్ట్ ఇంప్రెషన్ అక్కడ అంత టాల్ ఉన్న సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూ చూస్తూనే ఇట్ వాస్ వెరీ గుడ్. అండ్ సో మెనీ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడా వెళ్దామా అనేసి. లైక్ మేము 2019 అప్పటి నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలని. బట్ ఏదో ఒక రీజన్ ఆర్ ప్రెగ్నెన్సీస్ ఆర్ బేబీస్ కదా ఇంకా అన్నట్లు ఆగుతూ వచ్చాము. బట్ టుడే ఆన్ కార్తిన్స్ బర్త్డే రోజు ఇలా రావడం ఇట్స్ వెరీ మెమరబుల్ వన్. అండ్ దెన్ వీళ్ళకి ట్రెడిషనల్ కుర్తా వేర్స్ తెచ్చాను. బట్ ఎక్కడ చేంజ్ చేయాలో అర్థం కాక చాలా టైం వేస్ట్ చేసాము. బట్ యా, ఇఫ్ యు ఆర్ గోయింగ్ దేర్, సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూకి లెఫ్ట్ సైడ్లో ఒక బాత్రూమ్ సెక్షన్ ఉంది. అక్కడే లాకర్స్ అన్నీ ఉన్నాయి. సో యూ కెన్ డిపాజిట్ యువర్ లగేజ్ దేర్ అండ్ యూ కెన్ చేంజ్ యువర్ డ్రెస్సెస్ ఇన్ ద బాత్రూమ్స్. అండ్ దెన్ ఇంకా డ్రెస్అప్ అయ్యాక వీళ్ళు పీజియన్స్తో చాలాసేపు ఆడుకున్నారు. ఇలానే వదిలేసి ఇలానే ఆడుకుంటారని సో ఫస్ట్ దర్శనంకి వెళ్దామని ఇంకా తీసుకెళ్ళాము. ఇంకా స్టెప్స్ ఎక్కుతూ ఉన్నప్పుడు స్టార్ట్ అప్పుడేమో ఎత్తుకోమన్నాడు, కానీ జతిన్ కార్తిన్ ఇద్దరు కాసేపు అయ్యాక జతిన్ నేనే సెల్ఫ్ వాక్ చేస్తాను అని మొత్తం స్టెప్స్ వాడే వాక్ చేశాడు. ఇంకా కార్తిన్ యా స్టిల్ బేబీ కదా, సో వాడు భయపడుతూ ఉన్నాడు బేసిక్గా మంకీస్కి. సో వాడు అసలు దిగనన్నాడు. చాలా అంటే చాలా మంకీస్ ఉన్నాయి అక్కడ. సో మీరు ఏమన్నా కిడ్స్కి ఫుడ్ అలా తెచ్చే పని అయితే కనుక అవి ట్రాన్స్పరెంట్ కాకుండా ఉండే బ్యాగ్స్లో నీట్గా కవర్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. బాటిల్స్ కూడా బయటకు కనిపించకండి, బికాస్ అవి బాటిల్స్ కూడా తీసుకెళ్ళిపోతున్నాయి. అండ్ దెన్ పైకి ఎక్కేసాక మీకు ఇంకా థర్స్టీ ఉన్న పైన వాటర్ స్టేషన్స్ ఉంటాయి. సో మీరు వాటర్ బై చేయొచ్చు. అండ్ దెన్ అక్కడ ఫ్లవర్ స్టేషన్స్ ప్లస్ ఫ్రూట్స్ అండ్ దెన్ చిన్న చిన్న మాన్యుమెంట్స్ అలా అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ పైన. ఇంకా తర్వాత మళ్ళీ అండర్ గ్రౌండ్కి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. అవి వెళ్ళాక టెంపుల్ ఉంది. అండ్ ఈ కేవ్స్ మేము చాలా హాట్ ఉంటుందేమో పిల్లలకి ఎలా అనేసి ఎక్స్ట్రా డ్రెస్సెస్ కూడా పెట్టుకున్నాం, లైట్ వెయిట్ డ్రెస్సెస్ బ్యాగ్లో. బట్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ హాట్, కూల్గా ఉన్నింది కేవ్స్లో అంతా. అట్మాస్ఫియర్ క్లైమేట్ చాలా పీస్ఫుల్గా ఉన్నింది. అండ్ మేము వెళ్ళిన రోజు అయితే అంత క్రౌడెడ్ కూడా లేదు ఆ రోజు. సో ఇట్ వాస్ గుడ్, అంటే హ్యాపీ పీస్ఫుల్గా స్పిరిచువల్గా ఉన్నింది. అండ్ దెన్ ఈ కేవ్స్ అనేవి లైమ్ స్టోన్తో ఉన్నాయంట. సో అందుకు ఇవంత హాట్ ఉండవు అని చెప్పారు అక్కడ. అండ్ ఇక్కడ బాతు కేవ్స్లో ఫెస్టివల్స్ కూడా చాలా బాగా చేస్తారంట. ఈ తైపుసం ఫెస్టివల్ చాలా బాగా చేస్తారంట. ఇదే కాకుండా దివాళీ, దసరా, పొంగల్ ఇవి కూడా బాగా చేస్తారంట ఇక్కడ. అండ్ దెన్ ఇంకా ఫస్ట్ టెంపుల్లో వినాయకుడు అండ్ సుబ్రహ్మణ్య స్వామి ఆ 2 స్టాచ్యూస్ మాత్రం ఉన్నాయి. సో అక్కడ వినాయకుడి దర్శనం తర్వాత సుబ్రహ్మణ్య స్వామి కూడా చేసుకున్నాం. అండ్ ఈ సుబ్రహ్మణ్య స్వామి ఐడల్ చాలా చాలా బాగుంది. అండ్ మీరు దగ్గర వెళ్ళి చూసినప్పుడు కొద్దిసేపు అలా ఒక 5 minutes అని అలాగే ఉండి చూడాలనిపిస్తుంది. అంత బాగుంది, అంత పర్ఫెక్ట్గా ఉంది స్టాచ్యూ. అండ్ దెన్ ఇలా సిల్వర్తో చేసిండే ఇంకొకటి రథం అండ్ దెన్ చారియట్లో సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. ఇంకా ఉత్సవ విగ్రహం కూడా బయట పెట్టిన్నారు. సో అక్కడ అర్చన చేయిస్తున్నారు అందరికీ. సో ఇంకా మేము కార్తిన్ బర్త్డే కాబట్టి అర్చన చేయించుకున్నాము. జతిన్ అయితే హీ వాజ్ స్టిల్ ప్లేయింగ్ విత్ ద హారతి ప్లేట్. కింద నుంచి ఏ హాట్ ఉంటుందా అని టచ్ చేస్తూ అలా ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా వీళ్ళు అప్పుడే ఆకలి అని స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడ అస్సలు ఫుడ్ ఇచ్చే కాలేదు, చాలా చాలా మంకీస్ ఉన్నాయి. ఇంకా ఈ పీకాక్ స్టాచ్యూస్ చూసారా, ఈ ఆర్కిటెక్చర్ చాలా చాలా యూనిక్గా చాలా బాగుంది. ఎక్కడ చూసినా పీకాక్ ఆర్కిటెక్చర్ ఉంటుంది ఈ టెంపుల్ మొత్తంలో. ఇంకా ఈ స్టెప్స్ పైకి ఎక్కి వచ్చాక ఇక్కడ కేవ్కి ఓపెనింగ్ ఉంది. సో డైరెక్ట్ సన్లైట్ వస్తూ కూల్ బ్రీజెస్ ఆఫ్ ఎయిర్ వస్తూ ఉంటే చాలా బాగుంది ఇక్కడ ఫీల్. అండ్ కొంచెం వాటరీగా అక్కడక్కడ వెట్గా ఉంటుంది.
యా ఇఫ్ యు ఆర్ ఓకే గెటింగ్ యువర్ లెగ్స్ ఫీట్ వెట్ ఇట్స్ అట్లనే వచ్చేయచ్చు. అండ్ దెన్ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి డిఫరెంట్ లుక్స్తో ఉన్నారు. అండ్ ఇక్కడ కేవ్కి ఓపెనింగ్ ఉంది. సో ఫుల్ లైట్ అండ్ బ్రీజెస్ ఆఫ్ కూల్ ఎయిర్ వస్తూ ఉన్నాయి. అసలు ఎక్కడ ఉన్నాం, ఫారెన్ కంట్రీలో ఉన్నామా లేక ఇండియాలోనే ఉన్నామా అన్నట్టు అనిపించింది. అంత మంచిగా హోమ్ ఫీల్ వచ్చింది ఇక్కడ బాతు కేవ్స్లో. దెన్ ఇంకా అక్కడ వేరే వాళ్ళ హెల్ప్తో కొంచెం ఫొటోస్ గ్రూప్ ఫోటో ట్రై చేసాము. వీళ్ళు కిడ్స్తో తెలిసిందే కదా అస్సలు కుదరదు, బట్ ఏదో ఇలా వచ్చింది. అండ్ దెన్ ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యాము బికాస్ కిడ్స్ ఆల్రెడీ కార్తీని హంగ్రీ అంటున్నారు. ఇంకా ఈ మంకీస్ ఉండడం వల్ల స్నాక్స్ బ్యాగ్ తెచ్చాను బట్ కుడ్ నాట్ గివ్ దెమ్ ఎనీథింగ్. సో పైకి ఎక్కేటప్పుడు చాలా టైం పట్టింది, ఐ మీన్ చాలా టైం అంటే లైక్ 20 minutes పట్టింది, బట్ దిగేటప్పుడు ఆల్మోస్ట్ 10 minutes, ఎగ్జాక్ట్లీ 11 minutesలో కింద ఉన్నాము. అండ్ దెన్ వెనకల నుంచి విగ్రహం అంత పెద్దగా చూస్తుంటే చాలా బాగుంది. అండ్ దెన్ కింద దిగుతూనే దుర్గాదేవి టెంపుల్ ఉంటే ఇంకా లంచ్ చేస్తే లేట్ అయిపోతే క్లోజ్ చేస్తారని ఫస్ట్ వెళ్ళాము. వెళ్తూనే ఈ లయన్కి చాలా చాలా ఫ్యాన్ అయిపోయాడు కార్తీన్. రానంటే రానని అక్కడే ఆడుకోవాలని. బట్ యా నెక్స్ట్ కాళీమాత ఈ స్లీపింగ్ పొజిషన్లో ఉన్న స్కల్ప్చర్ కూడా ఇలా ఎప్పుడు చూడలేదు. చాలా యూనిక్గా డిఫరెంట్గా ఉంది ఆర్కిటెక్చర్ ఈ టెంపుల్లో. అండ్ దెన్ దుర్గాదేవి దర్శనం కూడా అయ్యాక ఇంకా లంచ్కి వెళ్ళాము. సో మిగతావి అన్నీ మళ్ళీ చూద్దాం ఫస్ట్ లంచ్ అనేసి ఇంకా వెళ్ళాము. అండ్ దెన్ ఈ హోటల్కి వెళ్ళాము. దీని నేమ్ తెలియట్లేదు, ఏదో తమిళ్లో ఉన్నింది. సో ఇంకా వెళ్ళాక అక్కడ ప్రైసింగ్ వచ్చి మనకి ఏమేమి కావాలో అన్ని ప్లేట్లో తీసుకొని వస్తే కనుక ఆ ప్లేట్లో ఉన్న ఐటమ్స్ని దాన్ని బట్టి ఆమె ప్రైసింగ్ వేస్తున్నారు. సో ప్రైసింగ్ వాజ్ ఓకే అండ్ ద ఫుడ్ టేస్ట్ ఈజ్ ఓకే, గుడ్ ఫర్ కిడ్స్ బికాస్ స్పైసీగా లేదు. ఓన్లీ 1 కర్రీ మాత్రం ఆ కప్లో ఉన్న ఆ బీన్స్ ఫ్రై మాత్రం స్పైసీగా ఉండింది, మిగతా ఏవి స్పైసీగా లేవు. సో బాగానే తిన్నారు పిల్లలు. అండ్ దెన్ వీళ్ళు బాగా తిని హ్యాపీగా ఉంటేనే మనకి ట్రిప్ బాగా జరుగుతుంది. ఇన్ కేస్ ఫుడ్ అటు ఇటు అయినా ఇంకా ట్రిప్లో అంతా వీళ్ళతో నాటీ చేస్తూనే ఉంటారు. వీళ్ళు ఫస్ట్ తిన్నారో లేదో కొంచెం మళ్ళీ ఇమీడియట్ బయటకు వచ్చేసి పీజియన్స్తో గేమ్ ఆడుతూనే ఉన్నారు. ఈ పీజియన్స్ చాలా నచ్చాయి వీళ్ళకి. అండ్ దెన్ కేవ్ విల్లా వెళ్ళాము. కేవ్ విల్లా ఎంట్రన్స్ 10 ringgits ఉండింది పర్ పర్సన్. కేవ్ విల్లాలో కూడా చాలా బాగుంది. ఐ మీన్ డీటెయిల్ వీడియో నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను కేవ్ విల్లా రిలేటెడ్ది. అండ్ దెన్ అక్కడ కేవ్ విల్లా లోపల ఇలా జీప్స్ ఉన్నాయి. ఇంకా వీళ్ళిద్దరిని ఆపలేకపోయాము, చాలాసేపు ఆడుకున్నారు. అండ్ దెన్ అక్కడ లైట్ షో లాగా ఉండింది. తర్వాత ఇది కేవ్ విల్లాలోనే ఇది అబ్జర్వేషన్ డెక్ అని ఇక్కడ ఉన్నది. దెన్ అది అయ్యాక మళ్ళీ అక్కడ ఫ్రంట్లోనే బర్డ్స్ అవన్నీ కూడా ఉంటాయి. అండ్ దెన్ నెక్స్ట్ రామాయణ కేవ్కి వెళ్ళాము. రామాయణ కేవ్ ఎంట్రన్స్ దగ్గర ఇలా చారియట్ పెట్టి విష్ణు విగ్రహం పెట్టారు. ఇది చూడ్డానికి చాలా బాగుంది. నేను యాక్చువల్లీ ఇది వేరే ఇమేజ్లో బ్లాక్ కలర్ హార్సెస్ చూసా, బట్ ఇక్కడ వైట్ కలర్ ఉంది. జస్ట్ చేంజ్. యాక్చువల్లీ ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి అక్కడ. అండ్ దెన్ ఇంకా నాకు ఈ విగ్రహం ఒకటి తీసుకోవాలి అనిపించింది. అప్పుడు వెళ్ళినప్పుడు వినాయకుడిది నచ్చింది. సో ఫస్ట్ వినాయకుడు తీసుకున్న తర్వాత సేమ్ సుబ్రహ్మణ్య స్వామి ఐడియా లాంటి ఇంకొక విగ్రహం కూడా తీసుకున్నా. అండ్ దెన్ ఫైనలీ ఇంకా వెళ్ళిపోయేటప్పుడు 6:30 అయ్యేసరికి అన్ని టెంపుల్స్ మళ్ళీ రీఓపెన్ అయ్యాయి. ఇంకా ఫస్ట్ హనుమాన్కి నా స్వామికి వెళ్ళాలమ్మా స్టార్ట్ చేశాడు జతిన్. సో వెళ్ళి హనుమాన్ని కూడా ఇంకా చూసుకొని వినాయకుడిని రాముడిని ఇంకా చూసుకొని రిటర్న్ స్టార్ట్ అయ్యాము హోటల్కి. హోటల్లో యాక్చువల్లీ 3 o'clockకే చెక్ ఇన్ ఉంది, బట్ ఇంకా పిల్లలతో అనుకున్న టైంకి అవ్వవు కదా. సో వీ వేర్ లైక్ లెట్ ఇట్ గో స్లో, హడావిడి కాకుండా. సో వీ వెంట్ 6:30 కైండ్ ఆఫ్ మేబీ హోటల్కి. ట్రేడర్స్ హోటల్ అని ఈ హోటల్లో బుక్ చేసాము రూమ్. ఇది నియర్ బై టు పెట్రోనస్ టవర్స్ ఉంది. సో ఇంకా పెట్రోనస్ టవర్స్ అండ్ నియర్ బై తిరగచ్చు అనేసి నెక్స్ట్ డేస్ ఇది బుక్ చేసుకున్నాము. అండ్ ఈ హోటల్ నుంచి కొన్ని రూమ్స్ నుంచి పెట్రోనస్ టవర్స్ వ్యూ ఉంటుంది, బట్ మేము వెళ్ళేసరికి మాకు అవైలబుల్ ఉన్న రూమ్లో నుంచి అయితే వ్యూ అంతగా లేదు. బట్ స్టిల్ వీఆర్ ఓకే, లైక్ వీ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్.
అండ్ దెన్ ఎంటర్ అవుతూనే ఇలా ఉన్నింది రూమ్. లైక్ ద బాత్రూమ్ రైట్ సైడ్ ఉన్నింది అండ్ బాత్ టబ్ అండ్ బాత్ టాయిలెటరీస్ ఎవ్రీథింగ్. అండ్ దెన్ హాల్ లాగా ఉన్నింది. దీంట్లో ఒక బంకర్ బెడ్ ఇచ్చారు కిడ్స్ ఇద్దరికి. దెన్ డైనింగ్ టేబుల్ ఆర్ స్టడీ టేబుల్ వాట్ ఎవర్ అలా కైండ్ ఆఫ్ ఒకటి ఉంది. దెన్ టీవీ ప్రొవైడ్ చేశారు. దెన్ బెడ్రూమ్లో ఇలా బెలూన్స్తో కార్తిన్ బర్త్డే అనేసి. అండ్ దెన్ ఒక టీవీ అండ్ దెన్ డ్రెస్సింగ్ రూమ్ ఉన్నింది. అండ్ దెన్ బిగ్ మిర్రర్ ఉన్నింది. అండ్ మిరర్స్ ఐ లవ్ మిరర్స్. సో అండ్ దెన్ ఒక లాకర్ కూడా ఇచ్చారు. అండ్ దెన్ వన్ అంబ్రెల్లా, టార్చ్, ఐరన్ బాక్స్ అండ్ సమ్ ఫ్రిడ్జ్, కాఫీ మేకర్, హీటర్ ఆల్ ఉండినాయి. అండ్ దెన్ ఇక్కడ నుంచి వ్యూ ఇలా ఉండింది. పెట్రోనస్ టవర్స్ కనిపించలేదు బట్ స్టిల్ ద వ్యూ ఇస్ నైస్. రూమ్ 21st ఫ్లోర్లో ఉండింది. సో ఇట్స్ గుడ్. అండ్ దెన్ మళ్ళీ డిన్నర్కి లేట్ అవుతుంది ప్లస్ కేక్ కటింగ్ చిన్నగా ఏదైనా చేద్దాము అని అనుకొని సో అందరం ఫ్రెష్ అప్ అయ్యాం. ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయ్యేసి వీళ్ళ కేక్ ఫస్ట్ తెప్పించాము. కేక్ పెద్ద తెస్తే ఇంకా ఫుడ్ తినడమే మానేస్తారని చిన్న కేక్ తెప్పించాము. జస్ట్ కైండ్ ఆఫ్ ఎ మినీ సెలబ్రేషన్ లాగా, కాంపాక్ట్ అండ్ విత్ మోర్ లవ్. హ్యాపీయెస్ట్ బర్త్డే టు యూ కార్తిన్ అజేష్. మే గాడ్ బ్లెస్ యూ నాన్న. ఆ కేక్ కట్ చేసేంత వరకు కూడా ఆగలేదు వీళ్ళిద్దరూ. సో వెనకల 1/4 వరకు తినేశారు. అది కనిపించట్లే వీడియోలో. తర్వాత కాసేపు సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేసాము. ఇంకా అంతలోపల డిన్నర్ డెలివరీ అయ్యింది. సో ఇంకా డిన్నర్ చేసి త్వరగానే పడుకున్నాం అందరం. సో ఇలా జరిగింది మా Day 1 KL ట్రిప్. If you like the video, please like it and subscribe the channel. See you in next video. Thank you. Bye bye.